ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యు ఆర్ చూసెన్ బై గాడ్. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎక్కువగా ఎంచి తన ప్రజలుగా ఉండడానికి, తన పిల్లలుగా ఉండడానికి, తన కుమార్తెలుగా, కుమారులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండడానికి, తను సేవించేవారిగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మనుషులు డబ్బు లేదని పక్కన పెట్టేస్తుంటే, చదువు లేదని పక్కన పెట్టేస్తే, రూపం బాలేదని పక్కన పెట్టేస్తే, బలం లేదని పక్కన పెట్టేస్తే, వేరే వేరే కారణాలు బట్టి మనుషులు తృణీకరించిన దేవుడు మాత్రం మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని, దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఎంచాడని, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ఫలింపచేస్తాడని, తాను ఏర్పరచుకున్న అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో మన జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఫలింపచేస్తాడని, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని కాపు కాస్తాడని, దేవుడు వారికి అగ్ని ప్రాకారంగా ఉంటారు, దేవుని అగ్ని రథాలు వారికి తోడుగా ఉంటాయి, దేవుని దూతలు వారి కాపుదలుగా ఉంటారు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి తోడుగా ఉంటారని, దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి సహాయం చేస్తారని, దేవుడు తన మందిరంలో ఉండడానికి ఏర్పరచుకున్న వారిని దేవుడు తన మందిరంలోని మేలు చేత తృప్తిపరుస్తారని, ఆయన మందిరంలో ఆయన్ని సేవించడానికి ఏర్పరచుకున్న మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మిమ్మల్ని తృప్తిపరచడానికి. ఆయన మందిరంలో మీరు ఆయన్ని సేవిస్తే మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మంచి వాటితో మిమ్మల్ని తృప్తిపరచడానికి, మంచి వాటిని మీకు అనుగ్రహించడానికి దేవుడు 12 మంది శిష్యుల్ని, అపోస్తుల్ని ఏర్పరచుకున్నారు. అయితే ఆ ఏర్పాటులో ఉన్న ఆశీర్వాదం పొందలేని వ్యక్తి యూదా ఇస్కరియోతు. పాపం చేయడం ద్వారా ఆశీర్వాదం పొందలేకపోయాడు. దేవుడు మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు, ఆయన్ని సేవించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా, దాని ద్వారా గొప్ప మేళ్ళు మనం అనుభవించేవారిగా, పరలోక రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ ఏర్పాటులో ఉన్నప్పుడు విశేషమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని, మీకు అన్ని విషయాల్లో విజయం ఇవ్వడానికి, విజయవంతులుగా చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. యు ఆర్ చూసెన్ బై గాడ్. మనుషులు మిమ్మల్ని పక్కన పెట్టేసిన, మనుషులు మిమ్మల్ని బలహీనలుగా చూసిన, ధనం లేని వారిగా చూసిన, దేవుడు మాత్రం మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని ఎక్కువగా ఎంచి తన ప్రజలుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటారు, సహాయం చేస్తారు, ఫలింప చేస్తారు, అభివృద్ధి పరుస్తారు, విజయం అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు దేవా మీకు వందనాలు. మీ ఏర్పాట్లో మమ్మల్ని ఉంచినందుకు దేవా మీకు వందనాలు ఏసయ్య. ప్రభా మిమ్మల్ని మీరు ఏర్పరచుకున్న వారిని ప్రభా ఫలింప చేస్తానని సెలవిచ్చినందుకు మీకు వందనాలు. మీరు ఏర్పరచుకున్న వారికి ప్రభా తోడైంటానని సెలవిచ్చినందుకు ప్రభా, సహాయం చేస్తానని సెలవిచ్చినందుకు, కాపాడుతానని సెలవిచ్చినందుకు ప్రభా, విజయం ఇస్తానని సెలవిచ్చినందుకు మీకు వందనాలు. ప్రభా నీ ప్రజలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే మీ ఏర్పాట్లో ఉన్నారో వారందరినీ దీవించి ఆశ్రయించండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి ప్రభా. యేసయ్య, ప్రతి సాతాను పన్నాగాల్ని వారి ఎదుటి నుంచి లయపరచండి. దీవెనలు కుమ్మరించమని, సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.